సార్ ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్. మొత్తంగా ఎంత మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు? సో దాదాపు 3,000 పైన సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాలు, మన డీసీపీ చంద్రమోహన్, జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్, అట్లానే అక్కడ డీసీపీ ఖైరతాబాదు శిల్పవల్లి, అట్లానే అడిషనల్ సిపి శ్రీనివాసు, అందరు కూడా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అట్లా కాకుండా ర్యాఫ్ పార్టీని ప్లస్ అట్లానే మన ఆక్టోపస్ టీమ్స్ కూడా రెడీ పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ మొన్నే నేను మన జిహెచ్ఎంసీ కమిషనర్ కన్నను అట్లానే ఇక్కడ లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళతో అందరూ కూడా మనము ఈ ప్రొసెషన్లో ఎట్లా వెళ్తుంది ఏం వెళ్తుంది కూడా మనం ఒక రెక్కి కూడా చేయడం జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని ఛాలెంజెస్ వచ్చిన కన్సర్న్ స్టేక్ హోల్డర్స్తో మాట్లాడి ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇక్కడ సీతారాం బాగ్ నుంచి నుండే ప్రొసెషన్ అన్నీ కూడా సాఫ్గా జరగడానికి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జాలి హనుమాన్ టెంపుల్ నుంచి కూడా ర్యాలీ మొదలవుతుంది సార్, అక్కడ ఎలాంటి భద్రత ఉంది? అక్కడ కూడా మనం ఒక డీసీపీ ప్లస్ అదేవిధంగా చంద్రమోహన్, అక్కడ మన లోకల్ అడిషనల్ డీసీపీ అందరూ కూడా అక్కడ కూడా సిబ్బంది పెట్టడం జరుగుతుంది. మొత్తము 333 సెలబ్రేషన్స్ ఉన్నాం, ప్లస్ కళ్యాణము, రిలీజియస్ ఫంక్షన్స్, అట్లానే కొన్ని ప్రొసెషన్స్ అన్ని చోట్ల కూడా మన డీసీపీస్ అందరూ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా, బందోబస్తును మాత్రం దాదాపు 4,000 మందిని కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం సీతారాం బాగ్ టెంపుల్ దగ్గరే ఉన్నాము. ఇక్కడ ఈ గుళ్ళోనే అంగరంగ వైభవంగా కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవం అయితే పూర్తయింది. మరి ఇక్కడ పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 గంటలకు మధ్యాహ్నం 1 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ ప్రారంభమయ్యే ఆ క్షణం నుంచి మొదలుకుంటే రాత్రి 9 గంటల సమయం వరకు ఖచ్చితంగా పూర్తి చేస్తాము అని చెప్పేసి సిపి సజ్జనార్ అయితే చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకే పోలీసులంతా కూడా వాళ్ళ బలగాలతోటి మొత్తం భారీ బందోబస్తుని ఏర్పాటు చేసుకొని అందరు కూడా వాళ్ళ పహారలోనే జరుగుతూ ఉంది ఈ శోభయాత్ర అని కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే 1 గంటలకి ఇక్కడ నుంచి శోభయాత్ర మొదలు కాబోతుంది. ఈ శోభయాత్రలో మరి అక్కడ మనం చూసుకున్నట్లయితే జాలి హనుమాన్ టెంపుల్ నుంచి కూడా అక్కడ నుంచి కూడా భారీ ర్యాలీ రాజా సింగ్ అక్కడ నుంచి మొదలు పెడతారు. కాబట్టి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆయన ర్యాలీని అక్కడ నుంచి తీయబోతున్నారు. మరి ఆ ర్యాలీలో కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఖచ్చితంగా కూడా మేము బందోబస్తును ఏర్పాటు చేశామని అయితే చెప్పారు. ఇక్కడ మొత్తానికి ఈరోజు శ్రీరామనవమి రోజున సీతారాం బాగ్ ఆలయంలో మాత్రము అంగరంగ వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరిపించారు. సీతారాముల కళ్యాణం కూడా అంతే ఘనంగా జరిపించడం కూడా జరిగింది. మొత్తానికి ఇక్కడ కళ్యాణం పూర్తి అయింది. కెమెరామెన్ వేణుతో నిర్మల, ఆర్టీవీ. ఈరోజు శ్రీరామనవమి హైదరాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా, సిటీ ప్రజలందరూ కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి శుభాకాంక్షలు. ఈరోజు మొత్తం హైదరాబాద్ సిటీలో దాదాపు 339 రిలీజియస్ ఫంక్షన్స్, శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఉండడం జరుగుతుంది. కళ్యాణము అట్లానే కొన్ని చోట్ల కూడా ప్రొసెషన్స్ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక 4 ప్రొసెషన్స్ మనకు హైదరాబాద్ సిటీలో ఇంపార్టెంట్. మనం ఆ ప్రొసెషన్స్కి బాకీ రిలీజియస్ ఫంక్షన్స్ కూడా అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనము శ్రీరామ్ బాగ్లో ఉన్నాను, సీతారాం బాగ్లో మన డీసీపీ మన చంద్రమోహన్, అట్లానే మన అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాలు, జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ నేతృత్వంలో అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన వైపు నుంచి ఆల్మోస్ట్ 3,000 పైన మన సిబ్బందిని, అట్లానే మన ర్యాఫ్, అట్లానే ఆక్టోపస్ టీమ్స్ కూడా రెడీ పెట్టడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా హైదరాబాద్ సిటీలో జరిగే ప్రతి పండుగని, ప్రతి ఒక్క ఫంక్షన్ని చాలా సహకరించారు. ఈ ఒక శ్రీరామనవమి కూడా అందరూ కలిసి ఈ మనం సెలబ్రేషన్ జరుపుకొని ఈ హైదరాబాద్ సిటీకి అందరికీ కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుతూ ప్రజలందరూ కూడా నా తరపు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎగ్జాక్ట్ టైంకి ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ టైం బాగానే కోఆపరేట్ చేశారు, ఈసారి కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మీరు ఇంతకు ముందు ఎక్కడా చూడని సరికొత్త పెళ్లి ఆభరణాల ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. వారాహి సిల్వర్ జ్యువెలరీ ఫస్ట్ బ్రాంచ్ మన కుకట్పల్లి వారాహి సిల్క్స్ ఫస్ట్ ఫ్లోర్ లో March 28th 11 AM కి గొప్ప ప్రారంభం. ఇనాగరేషన్ కి నేను హీరో తేజ సజ్జా వస్తున్నాము. వారాహి సిల్వర్ జ్యువెలరీ. సెలబ్రేట్ ది బ్యూటీ ఆఫ్ సిల్వర్.